అందరం ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీతో పాడేరు వరకు మొత్తం 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించి తెలుగుదేశం పార్టీకి మన చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ, సమయం బాబు గారు వస్తున్నారు కనుక ప్రతి ఒక్కరికి నేను మరొక్కసారి చెప్తున్నాను, ఈ హుషారు రేపు ఓట్లలో కూడా ఉండాలని అత్యంత మెజారిటీతో బాబు గారికి కానుక ఇద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇంకా 5 నిమిషాల్లో మన బాబు గారు చాపర్ రాబోతుంది. మీరందరూ కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారా? కేవలం 5 అంటే 5 నిమిషాల్లో బాబు గారు రాబోతున్నారు. ఈలోపు మనలందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి ఇక్కడ స్థానిక అరకు వ్యాలీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుల వారు సివేరి దొన్నదొర గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు అరకు వ్యాలీలో జరుగుతున్నటువంటి రా కదలిరా బహిరంగ సభ చూస్తా ఉంటే ఆకాశం చిట్లిందా, భూమి ఈనిందా అనే విధంగా ఉంది. కానీ విని లేని రీతిన ఎప్పుడు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో పసుపు జెండాలు కలకలాడుతున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ బద్దలయ్యే విధంగా ఉంది అని ఇందు మూలంగా మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, సమయం లేదు. మనకు ఉన్నది 80 రోజులు మాత్రమే. 80 రోజుల్లో మీ యొక్క పౌరుషం పట్టుదల చూస్తుంటే 2024లో మన ప్రభుత్వం రావడం ఖాయమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఈ సభ నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ 4.5 సంవత్సరంలో ఈ సైకో ముఖ్యమంత్రి పరిపాలన మీరు చూశారు. ఈ సైకో ముఖ్యమంత్రి అధికారంలో రాకముందు ఆయన ప్రతిపక్షంలో ఉండగా గిరిజనులకు ఉద్ధరిస్తాను, గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచుతానని ఆయన ఎన్నో వరాలు గుప్పించారు. 45 సంవత్సరాలు నిండినటువంటి గిరిజనులకు పెన్షన్ ఇస్తానన్నాడు, 3000 పెన్షన్ ఇస్తానన్నాడు. 45 సంవత్సరాలు నిండినటువంటి అనేక మంది మీరున్నారు. పెన్షన్ ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి గిరిజనులకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానన్నాడు. ఒక్క ఇల్లు అయినా మన గిరిజన సోదరులకి ఒక్క ఇల్లు అయినా ఇచ్చడా అని అడుగుతా ఉన్నాను. అలాగే జాబ్ క్యాలెండర్ ద్వారా గిరిజనులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఆయన ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అని అడుగుతా ఉన్నాను. జాబ్ లేని క్యాలెండర్ రిలీజ్ చేసి సిగ్గు లేకుండా వీళ్ళ మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చానని సిగ్గు లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి వల్ల మనం చూస్తా ఉన్నాం.
జియో నెంబర్ 3 విషయంలో జియో నెంబర్ 3 అది మన గిరిజన యువత యొక్క భవిష్యత్. అలాంటి జియో నెంబర్ 3 కొట్టివేసినప్పుడు కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయాలని దుస్థితిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క గిరిజనుల పక్షపాతి, గిరిజనుల కోసం ఉద్ధరిస్తున్నానని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి గిరిజన యువత కోసం నువ్వు ఏం చేసావని వీళ్ళు అడుగుతా ఉన్నాను. గిరిజనులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, సుమారు సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా మన గిరిజనులకు అందుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మారినప్పుడు ఆ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి గిరిజనులకు ద్రోహం చేసింది నువ్వు కాదా అని వీళ్ళు అడుగుతా ఉన్నాను.